మనం లేజీ క్యారమిల్ డోనట్స్ తయారు చేస్తున్నాం. ఇంతకీ లేజీ క్యారమిల్ డోనట్స్ ఎందుకు స్వప్న అంటే, డోనట్స్ అంటే ఎలా ఉంటాయండి, మంచిగా రౌండ్గా ఒక షేప్లో ఉంటాయి. లేజీ క్యారమిల్ డోనట్స్ అంటే అసలు షేపే ఉండదు, మన ఇష్టం ఉన్నట్టు లేజీగా హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ టేస్ట్ మటుకి అలా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా బద్ధకంగా ఉంటుంది, అప్పుడు మనకి డోనట్స్ తినాలనిపిస్తుంది, రౌండ్ షేప్ చేసే ఓపిక ఉండదు, దాన్నే మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకునే వాటినే లేజీ డోనట్స్ అంటారు అనమాట. ఇదంతా నిజంగా ఉందా అంటే ఏమో అండి, ఉంది, అంత మటుకి నాకు తెలుసు. సో ఇప్పుడు డోనట్స్కి కావాల్సిన డో నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ మీకోసంలో మనం డోనట్స్ చేసాం, బట్ ఇప్పుడు మళ్ళీ డో కోసం నేను చెప్తాను చూడండి. మైదా పిండి, దీనికి కరెక్ట్గా ఇంతే మెజర్మెంట్స్ అని ఏం లేదు. మైదా పిండి 1 కప్ తీసుకున్నాను, పెద్ద కప్పు. ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్, ఈస్ట్ 1 స్మాల్ కాఫీ స్పూన్, మొత్తం 3 ఒకసారి కలిపేసి కొద్దిగా వాటర్ వేసేసి మంచి కలిపి పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఒక 40 మినిట్స్ అయింది, ఈస్ట్ డో తయారైంది. ఇప్పటికిప్పుడు మనం ఈస్ట్ డో చేయలేమండి, కొంచెం టైం పడుతుంది. కరెక్ట్గా గుర్తుంది కదా, మైదా పిండి, షుగర్, ఈస్ట్ కలిపి ఇలా చేసుకున్నాం అన్నమాట. దీంట్లో మనకి బటర్ కావాలి, కొంచెం బటర్ని మెల్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇందులో కాస్త బటర్ వేసేసి కొంచెం మెల్ట్ చేద్దాం. బటర్ని బర్న్ చేయకుండా జస్ట్ అంటే కొంచెం లేజీగా మెల్ట్ చేసుకోవాలి. డోనట్స్ మీరు ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా కరెక్ట్ ప్లేస్లో తినండి, అసలు వదిలిపెట్టరు. ఎగ్ డోనట్స్ చేస్తారు, ఎగ్ లేకుండా కూడా డోనట్స్ చేస్తారు. ఈరోజు మనం అసలు ఎగ్ వేయకుండా డోనట్స్ తయారు చేస్తున్నాం. సేమ్ డోనట్స్ ఈరోజు అయితే మనం షేప్లెస్గా చేస్తున్నాం. మీరు టైం ఉంటే కనుక రౌండ్ కట్టర్తో కట్ చేసుకొని రెగ్యులర్ డోనట్స్ తయారు చేసుకోవచ్చు. సో ఇలా బటర్ మెల్ట్ అయింది కదా, మెల్ట్ అయిన బటర్ని పిండిలో వేసి ఇప్పుడు ఈ ప్యాన్ మటుకి సూపర్ హాట్ అవ్వాలి. ఇలాగే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మంచిగా మిక్స్ చేద్దాం. బాగా వేడెక్కిన తర్వాత మనం క్యారమిల్ చేస్తున్నాం. చక్కెరని ప్యాన్లో ఇలా పల్చగా వేసుకొని, ప్యాన్ మంచిగా వేడెక్కాలి ఎప్పుడు క్యారమిల్ చేసినా. వేసిన వెంటనే ఎప్పుడు కలపకూడదు. క్యారమిల్ని ఎక్కువ కలిపినా, ఎక్కువ హ్యాండిల్ చేసినా క్రిస్టలైజ్ అయిపోతుంది అండ్ చాలా హాట్ ఉంటుంది. ఇందులోనే మనం సినమన్ కూడా వేస్తున్నాం. కొంచెం సైడ్స్ మనకి కలర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. సైడ్స్ కొంచెం కరగడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు జస్ట్ ఇలా మిక్స్ చేయండి. క్యారమిల్ తయారు చేసేటప్పుడు మనకి షుగర్ని ఎక్కువగా కలపకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. చాలా వేడిగా ఉంటుంది, పిల్లల్ని దగ్గరికి రానివ్వద్దు. కొంచెం పడ్డా సరే హోల్ పడిపోతుంది, అంత వేడిగా ఉంటుంది. ప్యాన్ని మనం చాలా వేడి చేస్తాం కదా, అందుకని. డోనట్స్ చాలా టేస్టీగా ఉంటాయి, కానీ పిల్లలకి రెగ్యులర్గా ఇవ్వడం మనకి మంచిది కాదండి. అంతేకాకుండా స్కూల్లో ఎప్పుడైనా వాళ్ళకి ఏవైనా చేసి ఇవ్వండి, స్నాక్స్ ఇవ్వండి అన్నప్పుడు డోనట్స్ పిల్లలు ఇష్టపడతారు. సో అందరికీ డోనట్ షేప్ రాదు అని చెప్పేసి చాలా మంది భయపడతారు. అలాంటి వాళ్ళైతే హ్యాపీగా ఈ లేజీ డోనట్స్ ట్రై చేయండి. దీనికి షేప్ ఏం అవసరం లేదు. ఎవరైనా ఏంటి డోనట్ ఇలా ఉందండి, దీన్ని లేజీ డోనట్ అంటారండి అని చెప్పండి. క్యారమిల్లో వేస్తే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు కావాలి అంటే రెగ్యులర్ షుగర్ సిరప్లో కూడా చేసుకోవచ్చు. టిన్ షుగర్ సిరప్ చేయాలి. ఇప్పుడు మనం టిన్ క్యారమిలే చేస్తున్నాం. క్యారమిల్ అయ్యింది అని మనకి తెలియాలి అంటే మొత్తం ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. క్రిస్టల్ ఎక్కడ మనకి కనిపించకుండా ఉంటేనే పర్ఫెక్ట్గా క్యారమిల్ అయిందని అర్థం. బ్రౌన్ కలర్ చేంజ్ అవుతూ ఉంది, ఇంకా క్యారమిల్ నుండి కాఫీ కలర్ వస్తుంది అంటే కలపాలి. సో కరిగిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేటప్పుడు మనకి జాగ్రత్తగా ఉండాలండి, కొంచెం దూరం వెళ్ళిపోవాలి. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం. కొద్దిగా పిండి తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి.
డోనెట్ డో తీసుకొని పిండేసి ప్రెస్ చేసుకొని రోల్ చేసుకొని, మరీ థిన్ కాదు, అలా అని మరీ థిక్ కాదు, ఇంత థిక్నెస్ సరిపోతుంది, 1/2 ఇంచ్. షేప్ ఇప్పుడు మీ ఇష్టం అండి. సో నేనేం చేస్తానంటే ఇదిగో ఇలా కట్ చేస్తున్నాను. షేప్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్ చేయొచ్చు. మళ్ళీ ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా స్ట్రేట్ కట్ చేస్తున్నాను అంటే ఎందుకంటే నేను లేజీ కాదు కాబట్టి. లేజీలో కొంచెం మంచి లేజీ అన్నమాట. డోనట్కి నూనె మరీ సూపర్ హాట్ ఉండకూడదు, మెల్లిగా వేగాలన్నమాట. ఈ మాత్రం వేడి సరిపోతుంది. అంతే, రెండు వైపులా ఇలా మంచి కలర్ రావాలన్నమాట. అక్కడ చూడండి క్యారమిల్ సిరప్ బాగా బాయిల్ అవుతుంది, ఇంకా కొంచెం కరగాలి, అది కూడా కరిగిపోతుంది, ఇవి కూడా ఫ్రై అయిపోతాయి. ప్లేట్ తీసుకుందాం మనం. కలర్ వచ్చిన వాటిని తీసేద్దాం, కలర్ రాని వాటిని కొద్దిసేపు ఉంచుదాం. చూసారా ఎంత లైట్ వెయిట్ ఉందో. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాం కదా. మనం ఫ్రై చేసుకున్న డోనట్స్ని షుగర్ సిరప్లో వేసేసుకుందాం. క్యారమిల్ సిరప్. ఇది కూడా ఫ్రై అయ్యాక అన్నీ అలా షుగర్ సిరప్లో డిప్ చేసి ఫైనల్ ప్లేట్లో పెట్టుకుంటాను. సో ఇలా తయారు చేసుకున్న డోనట్స్ని పెట్టేసుకోవడమే. సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. దీని మీద మీరు క్యాస్టిల్ షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ పౌడర్ వేసుకోవచ్చు, కోకోనట్ పౌడర్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే టూటీ ఫ్రూటీ వేస్తాను. సో గార్నిష్ కూడా కొంచెం లేజీగా వేసాను అనుకోండి, బాగుంది కదా. మరొకసారి లేజీ క్యారమిల్ డోనట్స్ తయారీ విధానం చూసేయండి. లేజీ క్యారమిల్ డోనట్ ముందుగా 1 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ షుగర్, ఈస్ట్, వాటర్ వేసి డోనట్ డో తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక 40 నిమిషాల్లో ఈస్ట్ డో తయారవుతుంది. పాన్ లో బటర్ వేసి కాస్త మెల్ట్ చేసుకొని డోనట్ డోలో వేసుకొని అలాగే కాస్త బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వేసి బాగా నీడ్ చేసి పక్కన పెట్టండి. ఒక పాన్ ని బాగా వేడి చేసుకొని షుగర్ వేసి అలాగే క్యారమిల్ స్టిక్స్ వేసి క్యారమిల్ తయారు చేసుకున్న తర్వాత నీళ్లు పోసి మెల్లగా ఉడకనిచ్చి క్యారమిల్ షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. అలాగే ముందుగా తయారు చేసుకున్న డోనట్ డోని తీసుకొని కాస్త పొడిపిండి సహాయంతో చక్కగా ప్రెస్ చేసుకొని మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి రెండు వైపులా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని క్యారమిల్ షుగర్ సిరప్ లో ముంచి ప్లేట్ లోకి తీసుకొని టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుంటే లేజీ క్యారమిల్ డోనట్స్ రెడీ.